అలా నిలబడిపోతే ఎలా బాబు? కదులుతూ ఉండాలి, మిగతా వాళ్ళు కూడా ముందరకు రావాలిగా. కదులుతూ వెళ్ళిపోతే ఆయనకు మా కష్టాలు ఎలా తెలుస్తాయండి? కాసేపు నిలబడితేనే కదా మా బాధలు ఆయనకి వినపడతాయి. స్వామి, మా వీడియో చూసి అందరూ నవ్వుకుంటున్నారే కానీ కామెంట్, లైక్, షేర్ చేసి పుణ్యం కట్టుకోవట్లేదు. కొందరైతే మరీను సబ్బు రాసుకోకుండానే స్నానం చేసేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో మొత్తం చూసేస్తున్నారు. అందరి పాపాలని కడిగేసే నువ్వు మా వీడియోని పిల్లా పాపాలతో కలిసి చూసేలా దీవించు స్వామి. ఏమేవ్ అయిందా? లేదండి. ఇంకా ఎంతసేపే? అబ్బా కాసేపు ఆగండి, వెతుకుతున్నాను. ఇలాంటివన్నీ ముందే చూసి పెట్టుకోవాలిగా. ఏటైందే? పండగ కావాల్సిన సరుకులన్నీ మీ నాన్న చేత పట్టి రాయించి ఉంచారా? ఇప్పుడు అది కనిపించట్లేదు. అంటే లేట్ అయ్యేలాగుంటే తిరిగ్గా నువ్వు నీ కొడుకు వెళ్ళి తెచ్చుకోండి, నాకు పనుంది. 5 నిమిషాలు ఉండండి. రే చంటి, నువ్వు వెళ్ళి పెన్ను పేపరు పట్టుకురా. నేను చెప్తూ ఉంటాను, నువ్వు రాయరా. ఆకులు పక్కలు వక్కలండి. పుల్లులు. ఈ పుల్లు సింహాలు ఎక్కడి నుంచి పట్టుకురావాలి? పూల ఏంటాయండి? ఎల్లో, రెడ్. ఏంట్రా ఇది? అంటే పసుపు కుంకుమని షార్ట్ కట్ లో రాశానండి. షార్ట్ కట్ కాదురా, ఇలాంటి రాతలు రాసినందుకు ఏకంగా నీ చేతులు కట్ చేసేయాలి. కాపురం. కర్పూరం అండి. నన్ను కాదే, ఆ యదవని కరెక్ట్ చెయ్యి. ఈసారి తెలుగులో ఎన్ని మార్కులు వచ్చాయరా నీకు? 32 అండి. కరెక్ట్గా రాళ్ళు కొట్టుకునే అన్నీ వచ్చాయి. ఈ పట్టి చూస్తే షాపు నోట్తో నవ్వడు. నోట్తో నవ్వే షాప్కి వెళ్ళండి పోనీ. ఎందుకురా ఊరికే అంత కొట్టించుకుంటావు? గమ్మున ఉండొచ్చు కదా. గమ్మున ఉండడానికి నేనేమన్నా గంబాటులు నేటే? గాలి నింపుకున్న గోలీ చూడానే నేను. ఇలానే కొడుతూ ఉన్నారనుకో, సుడిగాల్లా మరి ఇంటి నుంచి దూరంగా దూసుకెళ్ళిపోతా చూసుకో. అప్పుడు కానీ నా విలువ మీకు తెలీదు. ఏంట్రా? ఈ ప్రపంచంలో అన్ని విలువైనవే అని అమ్మకు చెప్తున్నానండి. నిజమే, నువ్వు తప్ప. ఊరికే ఇస్తామన్నా సరే, బుద్ధున్నోడు ఎవడు కొండు నిన్ను. ఇది మరీ బాగుంది. బుద్ధున్నోడి దగ్గర డబ్బులు లేకపోతే అందులో నా తప్పేముంది? రేయ్ నువ్వు ఆపు, మీరు బయలుదేరండి. దేరుతాను. సరుకుల్లో ఏదైనా తేడా రావాలి, వచ్చి తోడ ఇచ్చేస్తాను ఇడికి. రే చంటి, ఆ మిగిలిన పేపరు పెన్ను ఇటువ్వు. నువ్వేటి రాస్తావే? నీకు రాయడం రాదుగా. రాయడానికి కాదురా, రేపే ముగ్గేయాలో ముందే గీసి పెట్టుకుంటాను. నువ్వేసే 14 చుక్కల ముగ్గుకి ఏదో పికాసో గీస్తున్నట్టు ముందు నుంచి ప్రిపరేషన్ ఒకటి. నా ముగ్గునేమైనా అన్నావనుకో, అదే ముగ్గు మీద బొగ్గులేసి పెడతాను. తాళేసావనుకో తోలు ఊడిపోగలదు. నీకో దండమే బాబు, తీసుకో. అవునే, రేపు పండగకి ఏంటి స్పెషల్? చక్కెర పొంగలి పాయసం రా. సంక్రాంతికి ఏంటి చేసావే? చక్కెర పొంగలి పాయసమేరా. మరి దసరాకి, కొన్ని దీపావళికి? ఎందుకే ప్రతి పండగకి వేరే పప్పలే లేనట్టు అనిగట్టుకుని అవే చేసి మా ప్రాణాలు తీస్తారు? వేరే ఏంటి రాదా నీకు? సరే అయితే చలివిడి చేస్తాను, తింటూ కూర్చో. వద్దులే, నీకు నచ్చిందే చెయ్యి. రే చంటి, సరుకుల పట్టీలో ఒత్తులు రాయించడం మర్చిపోయాను. సందు చివరున్న కొట్టుకెళ్ళి తీసుకురారా. నేనేటి వెళ్ళనే? దేవుడి పూజకు కావాల్సినవి తెస్తే పుణ్యం వస్తుందిరా. ఆ పుణ్యం మీద మీ ఆయనకే ఇచ్చుకో, నేను ఎటు వెళ్ళాను. సర్లే అయితే, వెళ్ళేటట్లుంటే జీడిపప్పు ద్రాక్ష కూడా తెప్పించి రేపు పాయసము చక్కెర పొంగల్లో వేద్దాం అనుకున్నాను. జీడిపప్పు ద్రాక్ష డబ్బులు వెళ్ళొచ్చేస్తాను. అన్నా, ఏట్ కావాలి తమ్ముడు? ఒత్తుల ప్యాకెట్ ఒకటి, కిస్మిస్ చిన్న ప్యాకెట్లు 2. తీసుకో తమ్ముడు. నువ్వేంట్రా ఇక్కడ? మా అమ్మ పండక్కి కావాల్సిన తీసుకురమ్మంటే వచ్చాను. ఏంట్రా చెంటి నీ చేతిలో అవి? జీడిపప్పు ద్రాక్ష. నాకు తెలుసురా, జీడిపప్పు అనగానే శుద్ధపప్పులా కరిగిపోయి ముద్దపప్పులా బ్యాగ్ ఎట్టుకుని కొట్టుకొచ్చావు. హాలిడే రోజు హీరోలా కటింగ్లు ఇస్తావనుకుంటే మనోడ్లా సరుకులు పట్టుకొని తిరుగుతున్నావేంట్రా చెంటి? ఏదో హెల్ప్ చేద్దామని వదిలితే రేపు కోడి కూయక ముందు కొబ్బరికాయ ఎట్టుకొని గుడికి వెళ్ళిపోయేలాగున్నావు కదరా. ఏ మీరు రారా? మీ ఇంట్లోలా కాదురా మా వాళ్ళు. మేమెంత చెప్తే అంత, ఎలా చెప్తే అలా, ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. నీలా సంకలో సంచెట్టి జేబులో ఒక లిస్ట్ ఎట్టి మోసుకురమ్మని పనులు చెప్పరు. తెల్లవారులు లేచి తంటలు అస్సలు పెట్టరు.
తెలుసారా కొండగా ఈ ఇంట్లో బియ్యం కంటే ఈ ఒంట్లో భయం ఎక్కువ ఉంటది. ఫోన్లే రాసీను వాడిష్టం వదిలే. సరే అయితే రేపు గుడికి వెళ్ళి వచ్చేయగానే నేరుగా గ్రౌండ్కి వచ్చేయి. ఉపవాసాలు గట్రా చేసి నీరసాలు తెచ్చుకోకుండా రసనాలు తాగి రెచ్చిపోయి ఆడుకుందాం. రే చంటి త్వరగా పడుకో, పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాలి. ఎంతకే? 4:30-5 మధ్యలో వెళ్ళొచ్చేద్దాం. ఆ టైంలో దేవుడు కూడా నిద్రపోయి ఉంటాడు కదా. దేవుడికి నిద్ర ఉండదురా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మనుషులకి ఉంటదే. ఏరా ఏంటక్కడ? సీనివాడు చెప్పింది నిజమే. అయినా గుడికి వెళ్ళాక 100% మా అమ్మ నా కోసమే ముక్కుంటది. మా నాన్న 100లో 50% మా అమ్మకి ఇచ్చినా ఇంకో 50% నా కోసమే ముక్కుంటాడు. టోటల్ గా 150%. ఇంత పెట్టుకొని మళ్ళా నేను గుడికి వెళ్తే బహుశా దేవుడు ఫీల్ అవ్వచ్చు. సర్లే ఆఖరిలో లేపు నన్ను, సచ్చినా లేవని నేను. The next morning. చంటి, రే చంటి. అబ్బా నేను ఈరోజు స్కూల్కి వెళ్ళనే. నువ్వు వెళ్ళినా ఈరోజు స్కూల్ లేదురా. మరైతే పడుకొని మేం రెడీ అయిపోయాంరా. లేచి ఫోటో తీయమంటావా ఇప్పుడు? ఏమేవ్ లెగట్లేదాడు? మా నాన్న వస్తున్నాడు, సచ్చినా కళ్ళు తెరవకూడదు. రేయ్ లెగు, నిన్నేరా లెగు. ఏమేవ్ నువ్వు అటెళ్ళు, చెరువు పూట పట్టుకొని పెరట్లో ఉన్న నూతిలోకి వేద్దాం. దెబ్బకి లెగడమే కాదు స్నానం కూడా అయిపోతుంది. లేచావుగా, రెడీ అవ్వు, 10 నిమిషాల్లో బయలుదేరాలి. ఏమేవ్ అన్నీ పెట్టుకున్నావు కదా? ఇంత చలికి తీసుకెళ్తున్నారు. రేపు నాకు జలుబు దగ్గు జ్వరం తలనొప్పి ఏదొచ్చినా ఏటి పరిస్థితి? నోరు కుట్టేస్తాను. గుడికి వెళ్ళేటప్పుడు దైవ చింతన ఉండాలి. చింతపిక్కలు ఏరుకొని పోయే వాళ్ళ చిరాకెందుకు? నోరు మూసుకొని పదా. రే చంటి ప్రదక్షిణలు చేయాలి, అటు కాదు ఇటు పదా. ఎటెళ్తే ఉంది అంతా గుడేగా. అయితే ప్యాంట్ పైన వేసుకొని చొక్కా కింద వేసుకో, ఏదైనా బట్టలేగా. కాసేపు ఆగితే జనాలు ఎక్కువ వచ్చేస్తారు, త్వరగా పదండి. ఏయ్ మీరేటి ఇక్కడ? మనల్ని చూసేశాడు రాసీను. నిన్న ఎవడో మేమెంత చెప్తే అంత, ఎలా చెప్తే అలా, ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. మేము అలానే అనుకున్నాం రా. కానీ 4 గంటలకంతా లేపి 4 బద్దలు నోట్లో ఎట్టిచ్చేసి గడ్డ కట్టించి ఈ చల్లో చన్నీటి స్నానం చేపించి మట్టి కాలుతో నడిపించుకుంటూ తీసుకొచ్చిందిరా మా అమ్మ. మీ అమ్మైనా పర్లేదురా సీను, నేను ఇంట్లో స్నానం చేసి వచ్చినా కూడా కోనేట్లో ముంచేసిందిరా మా అమ్మ. సరిపోయింది. ఏంటే గీత ఇంత పొద్దున గుడికొచ్చావు? గుడిలో కొబ్బరి ముక్కలు ఎత్తుకెళ్ళిపోవడానికా? నీ కోతి బుర్రకి అలాంటి ఆలోచనలు వస్తాయి. నేను దేవుడి కోసం వచ్చాను. అర్జెంటుగా న్యూస్ ఛానల్లోకి కాల్ చేయాలరా సీను. దేనికిరా? దయ్యాలు కూడా దేవుడి కోసం గుడికి వచ్చేస్తున్నాయని చెప్పడానికి. అసలు ఇది దేవుడిని ఏమనుకుంటుందో తెలుసారా? దేవుడా, నేనే క్లాస్ ఫస్ట్ వచ్చేయాలి, నేనే స్కూల్ ఫస్ట్ వచ్చేయాలి, నేనే స్టేట్ ఫస్ట్ కూడా వచ్చేయాలి, ఆఖరికి ఫస్ట్ టైంలో ఉండే ఫస్ట్ కూడా నాకే వచ్చేయాలి అని కోరుకుంటుందిరా. గిన్నెలో ఏంటి అది? ప్రసాదం. తినడానికి తీసుకెళ్తున్నావా? కాదు, పెట్టడానికి తీసుకెళ్తున్నాను. నిన్ను చూస్తే తినే ఆకారంలో కనిపిస్తావు కానీ ఏ పక్క నుంచి పెట్టే ఆకారంలో కనిపించట్లేదు. రేయ్ గుళ్ళో కూడా ఏంట్రా మీ గొడవ? దేవుడు ఇడికి తోక కత్తిరించాడు గాని బుద్ధులు మాత్రం కోతివే వదిలేశాడు. నన్నంత మాట అంటావా? కత్తిరి అందుకోరా రాహులు, దీనికి పిల్ల కత్తిరించేస్తాను. శివరాత్రి రోజు ఇది గుళ్ళుతోనే గుడి నుంచి బయటికి వెళ్ళాలి. చంటి ప్రదక్షిణలు అయిపోయాయి, రా గుళ్ళోకి వెళ్దాం. మీరు వెళ్ళండి, పుణ్యం కోసం నేను ఇంకో 10 రౌండ్లు ఎక్స్ట్రా వేసి వస్తాను. హాయ్ చిట్టి. హాయ్ చంటి. గుడికొచ్చావా చిట్టి? కాదురా, పక్కనే ఉన్న గోడౌన్లో లోడ్ దింపడానికి వచ్చింది. నీకోసం నేను అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను చిట్టి. నేను ఇదే గుడికి వస్తానని నీకెలా తెలుసు చంటి? ఊరంతా తిరిగి ఆవు ఏంటి ముందు పేడేస్తుందంటే ఏం చెప్తాం? అది ఆవుకే తెలుసు. రేయ్ పేడకంప కొడుతుంది, పక్కకెళ్ళు. నువ్వు గుడికి వస్తావని అస్సలు అనుకోలేదు చంటి. అనార్థాలు అనుకోకుండానే జరుగుతాయిలే చిట్టి. ఈరోజు చాలా మంచి రోజు చంటి, నీకేది కావాలో అది కోరుకో. ఈ కోరికలు తెలిస్తే నువ్వు ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు. రేయ్ పద్మ వచ్చింది చూడు, అర్జెంట్గా ఇక్కడి నుంచి దొబ్బేయ్. హాయ్ పద్మ. హాయ్ సీను. జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు కదా సీను. నువ్వు అదేంటి పట్టించుకోకు పద్మ, నీకోసం స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకొస్తాను. ఏమేవ్ ఈ డబ్బులు తీసుకో. రేయ్
నువ్వు తీసుకో. ఇది కలా నిజమా? మీరు నాకు డబ్బులు ఇస్తున్నారా? దేవుడా నువ్వు ఉన్నావయ్యా. అవి నీకు కాదురా ఎదవా, హారతి ఇచ్చినప్పుడు పల్లెంలో వేయడానికి. నేను పల్లీలు కొంటా అంటే రూపాయి కూడా ఇవ్వడు, అలాంటిది పల్లెంలో వేయడానికి 10 రూపాయలు తీసాడంటే మీ ఆయన. మనం మనస్ఫూర్తిగా దేవుడికి ఎంత ఇస్తే దానికి రెండింతలు దేవుడు మనకి వెనక్కి తిరిగిస్తాడురా. అందుకనే అన్నమాట 10 రూపాయలు తీసాడు ఆయన. అయ్యా, మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ నందీశ్వరుడి చెవులో చెప్పుకోండి, అవి నేరుగా ఆ పరమేశ్వరుణ్ణే చేరుకుంటాయి. రే చంటి, పరీక్షలు బాగా రాయాలని కోరుకో. నేనేటి కోరుకోవాలి కూడా నువ్వే చెప్తావేటే? ఏవండి ఆ కొబ్బరికాయ అందుకోండి. పరీక్షలేమో గాని నా ప్రేమ పరీక్ష పాస్ అయ్యేలా చూడు స్వామి. అందరూ చెప్పండి, ఓం నమ శివాయ. ఓం ఓం నమః నమః శివాయ. శివాయ. ఆఖరి వరకు మనతో ఉండే వాళ్ళని ఆత్మీయులు అంటాం. అలాంటిది ఆఖరి వరకు మా వీడియో చూసిన మీరు కూడా మాకు ఆత్మీయులే. ఈ బంధాన్ని బలపరుచుకొని మాతో కలిసి ముందుకు సాగడానికి ఇప్పుడే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూసిన ఈ నవ్వుల్ని నలుగురితో పంచుకోండి.